హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ POV. జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి తన సిస్టర్ని కలవటానికి వేరొక సిటీకి వెళ్ళింది. ప్రసాదం అని చెప్పి ఒక పర్సన్ ఆమెకి ఒక గ్లాస్ పాలు ఇచ్చాడు. అది తాగిన కొన్ని నిమిషాల్లోనే ఆమె అన్కాన్షియస్ అయిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి తన పైన ఎవరో లైంగిక అత్యాచారం చేశారని చెప్పి తనకు అర్థమయ్యి షాక్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఎవరైతే ప్రసాదం పేరుతో మిల్క్ ఇచ్చారో అతనే ఈ పని కూడా చేశాడు అని చెప్పి తనకి కన్ఫర్మ్ అయిపోయింది. చేసిన తప్పుకి గిల్టీగా ఫీల్ అవ్వకపోవడమే కాక మళ్ళీ ఆమెకు కాల్ చేసి, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, లేదంటే నీ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి బెదిరించాడు. ఎవరా నీచుడు? చదువు సంస్కారం లేని వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా అని చెప్పి మీకు కోపం రావచ్చు. బట్ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఆ పర్సన్ ఒకప్పుడు వన్ ఆఫ్ ద ఇండియాస్ ప్రీమియర్ పబ్లిక్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ అయిన IIT రూర్కీలో చదివి 20 లక్షల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించి ఇప్పుడు బాబాగా అవతారం ఎత్తి అందరినీ మోసం చేస్తున్నాడు. అండ్ హిజ్ నేమ్ ఈజ్ అభిషేక్ మిశ్రా అండ్ హీఈస్ జస్ట్ 29 years old. అయినా ఉన్న బాబాలపైనే కేసులు చాలదా అన్నట్లు ఇప్పుడు మళ్ళీ కొత్త బాబా మార్కెట్లోకి వచ్చాడు అని చెప్పి పబ్లిక్లో ఒక డిబేట్ స్టార్ట్ అయింది. అండ్ అసలు ఎవరి IIT బాబా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఎలాంటి కన్నింగ్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేశాడు అనేది నాకు చాలా క్యూరియస్గా అనిపించింది. ఎందుకు అనంటే, చదువు సంధ్య లేని మూర్ఖులు ఇలాంటి పనులు కాదు, IIT చదువుకున్న వాళ్ళు కూడా ఇంత ఉదంతానికి తెర తీస్తున్నారా అని చెప్పి నాకు నిజంగానే షాకింగ్గా అనిపించింది. ఇప్పటి వరకు అతని చేతిలో ఇంకా ఎంతమంది బలై ఉండొచ్చు. ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ చాలా ధైర్యంగా ఇస్తే ఇతని గురించి తెలిసింది. గతంలో మనము స్పిరిచువల్ ఈవెంట్స్ పేరుతో అనేక మంది స్వామీజీలు, గురూజీలు, లేదనంటే బాబాల పేరుతో చాలా మంది లైంగికంగా వేధిస్తున్నారు, లైంగిక వేధింపులకు గురైన మహిళల ఇన్సిడెంట్స్ అనేక చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా, దేశంలో కూడా. బట్ చదువు సంధ్య లేని వాళ్ళు బాబాల అవతారం ఎత్తి ఇలా చేస్తారు అని గతంలో చూసాం. కానీ IITలో చదువుకున్న ఒక వ్యక్తి కూడా ఇలాంటి ఇన్సిడెంట్కి తెర తీశారు అని అంటే ఇంకెవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి. సో మీ అందరికీ ఈ IIT బాబా చేసిన పాడు పని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ టాపిక్కి సంబంధించి ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద టాపిక్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ కేసుకి సంబంధించి ఏ మహిళ పేరు కానీ వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోలో నేను డిస్ప్లే చేయట్లేదు, చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వీఆర్ హియర్ టు డిమాండ్ ద జస్టిస్ బట్ నాట్ షో విక్టిమ్స్. అండ్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఫస్ట్ థింగ్, విక్టిమ్స్ స్టోరీ. ఛత్తీస్గఢ్లో BSc నర్సింగ్ 3వ సెమిస్టర్ చదువుతున్న ఒక 22 ఏళ్ల ఓల్డ్ స్టూడెంట్ 2026 మే 15న తన అక్కను చూడటానికి, అలాగే ఆమెతో కలిసి బర్త్డే పార్టీ చేసుకోవటానికి మథురాకు వచ్చింది. సో ఆమె అక్క రాధాకుండ్ ప్రాంతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇంటర్న్షిప్ చేస్తూ అభిషేక్ మిశ్రా అదే IIT బాబా ఇంట్లో ఆమె అద్దెకుంటుంది. సో ఆ ఏరియాలో జరిగే లోకల్ భజనలు, కీర్తనల కార్యక్రమానికి అభిషేక్ బాగా ఫేమస్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇలాగే అట్రాక్ట్ చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా చాలా ఆయనవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడటానికి కూడా చాలా అమాయకపు చక్రవర్తిలా కనిపిస్తూ ఉంటాడు, ఒక నామం పెట్టుకొని అండ్ ఒక పంచ కట్టుకొని. అందుకే అతను అందరూ బాబా అని చెప్పి నమ్మారు, పిలుస్తారు కూడా. ఆ పిలుపు కోసమే ఆయన ఆ విధంగా నడుచుకుంటున్నారు, అలా యాక్ట్ చేశాడు. తన అక్క దగ్గరికి వెళ్ళిన ఈ నర్సింగ్ స్టూడెంట్ ఇవన్నీ చూసి అతని పైన ఒక మంచి ఒపీనియన్ తెచ్చుకుంది. కానీ ఆమె చూసిన ఈ అభిషేక్ ఒంట్లో, మైండ్లో దాగి ఉన్న విషయం అప్పుడే బయటపడింది. ద డే ఆఫ్ ఇన్సిడెంట్ May 15th నైట్ ఆమెకు ఒక గ్లాస్ పాలిచ్చి, వీటిని తాగు, ఇది నార్మల్ మిల్క్ కాదు, ఒక దివ్యమైన శక్తి గల ప్రసాదం, ఇది తీసుకుంటే నీ చదువు, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి, నీకు ఎవ్రీథింగ్ మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆమె తాగేలా చేశాడు. తాగించిన తర్వాత ఆయన ప్లాన్ ఇంకొకటి ఉంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. సో ఆమె ఆ పర్సన్ని గుడ్డిగా నమ్మేసింది కాబట్టి ఆలోచించకుండా ఆ పాలు తాగటం చకచక జరిగిపోయాయి. అండ్ పాలు త్రాగిన వెంటనే స్పృహ కోల్పోయింది ఆ మహిళ. ఇదే సరైన టైం అనుకుని బాబా ముసుగులో ఉన్న నీచుడు ఆమె పైన అత్యాచారం చేసి వెళ్ళిపోయాడు. సో కొద్ది సమయం అయ్యాక మెల్లిగా కాన్షియస్లోకి వచ్చిన ఆ అమ్మాయి జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని చాలా బాధపడింది. వెంటనే కోపంతో అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి భయపడకుండా చాలా డేర్గా బాబాని ఎదిరించింది. క్లియర్గా చెప్పేసింది, నువ్వు కనుక ఈ విషయాన్ని బయట పెడితే నిన్ను చంపడానికి కూడా వెనకాడని చెప్పి అభిషేక్ రివర్స్లో ఆ అమ్మాయిని బెదిరించాడు. సో ఇక ఏం చేయాలి, ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలని చెప్పి అర్థం కాక తిరిగి ఛత్తీస్గఢ్లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళింది. అండ్ ఆ విషయాన్ని వాళ్ళ మదర్తో కూడా షేర్ చేసుకోలేకపోయింది. ఎందుకనంటే ఆడపిల్ల కాబట్టి ఒకవైపు భయం ఉంటుంది, అవమాన భావం ఉంటుంది, మానసిక వేదన ఇవన్నీ ఉంటాయి. సో ఈ కారణాల వల్ల ఆ విషయం
పోలీసులకు చెప్పడానికి ఆలోచించింది. పోలీసులు నాకు సరైన న్యాయం చేస్తారు అని భావించింది. బట్ ఆ ఫేక్ బాబా అంతటితో ఆగలేదు. మళ్ళీ ఆమెకు వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నారు. 5 లక్షలు డిమాండ్ చేశాడు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావో, ఎలా తీసుకొస్తావో నాకు ఇవన్నీ అనవసరం, మనీ అరేంజ్ చేయకపోతే మాత్రం నీ వీడియోస్, నీ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ప్రైవేట్ వీడియోస్ అన్నీ, అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి బెదిరించడం మాత్రం కంటిన్యూ అయింది. సో ఇలాగే వదిలేస్తే అతను నన్ను ఇంకా టార్చర్ చేస్తాడు అని చెప్పి భయపడి మే 25న గోవర్ధన్ పోలీస్ స్టేషన్లో అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చిందాం. సో అలాగే మధుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్కి కూడా తనపై జరిగిన ఇన్సిడెంట్ని లిఖితపూర్వకంగా రాసి కేసు ఫైల్ చేసేసింది. కంప్లైంట్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు 2026 జూన్ 1న అభిషేక్ మిశ్రా ఇంటిపై రైడ్ చేశారు. అతనితో పాటు అదే ఇంట్లో ఉన్న 2 అమ్మాయిలని అండ్ ఒక అబ్బాయిని పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. ఎందుకు అని అంటే ఈ అమ్మాయిని కాదు ఇంకా చాలా మందిని అమ్మాయిలని ఈ ఫేక్ బాబా ఇలాగే కాల్స్ చేసి బెదిరిస్తున్నాడు, ఇలాగే లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ని కూడా చెక్ చేశారు. తన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అండ్ ఈ చెక్కింగ్లో వాళ్ళకి తెలిసిన వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? వాడి మొబైల్లో 12 మందికి పైగా యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిల యొక్క అభ్యంతరకరమైన వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ అండ్ ఫొటోస్ సేవ్ చేసుకొని ఉన్నాడు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో అతని గురించి ఇంకొక షాకింగ్ డీటెయిల్ కూడా బయటపడింది. అది పోలీసులు వెల్లడించారు. అతని కన్న తల్లి ఒక గవర్నమెంట్ టీచర్. ఆమె తన సొంత కష్టార్జితంతో తను కొనుక్కున్న ఒక ల్యాండ్ని బలవంతంగా లాక్కొని ప్రతిరోజు ఆమెని కొడుతూ తిడుతూ నరకం చూపించాడు. చివరికి ఈ వేస్ట్ ఫెలో టార్చర్ తట్టుకోలేక పాపం ఆమె ఇల్లు కూడా వదిలి వెళ్ళిపోయింది. అయినా అమ్మని, అమ్మాయిలని హింసించే ఇలాంటి వాళ్ళకి నిజంగా చెప్పండి, ఈ భూమిపై బ్రతికే హక్కు ఉందా? లేదని నేను చెప్తాను. అండ్ ఐ విల్ స్ట్రాంగ్లీ స్టాండ్ బై దిస్ వర్డ్. అండ్ ఈ పర్సన్ అమ్మాయిలని తన మాయలో పడేసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేసాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. స్టెప్ బై స్టెప్ వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లెట్స్ వాచ్ ద ట్రాప్ ప్లాన్. ఫస్ట్ పాయింట్, యూట్యూబ్లో స్పిరిచువల్ కంటెంట్ వీడియోస్ చేసి చాలామందిని అట్రాక్ట్ చేసేవాడు. ఎవరైతే అతన్ని కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి కెరీర్ గైడెన్స్, లైఫ్ డైరెక్షన్ ఆఫర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చి క్లోజ్ అయ్యేవాడు. అండ్ ఈ ప్లాన్లో అతని మెయిన్ గోల్ ఇంజనీర్స్, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ మాత్రమే. అండ్ స్టెప్ 2, ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళని తన హౌస్కి ఇన్వైట్ చేసి వాళ్ళకి వచ్చినందుకు ప్రసాదం అనే పేరుతో మిల్క్లో ప్రతి ఒక్కరికి కూడా మత్తు పదార్థాలు మిక్స్ చేసి ఇచ్చేవాడు. తర్వాత తన కార్యక్రమాలన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆ పాలు తను ఒక ఆయుధంగా పెట్టుకున్నాడు. ఇక స్టెప్ నెంబర్ 3, విక్టిమ్స్ అన్కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళపైన మృగంలా బిహేవ్ చేసి అన్నీ సీక్రెట్గా తన ఫోన్లో రికార్డ్ చేసుకునేవాడు. ఇక స్టెప్ నెంబర్ 4, ఆ తర్వాత ఆ వీడియోస్, ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేసేవాడు. ఎదురు తిరిగిన వాళ్ళని చంపుతానని బెదిరించేవాడు. నేను ఎక్కడ వెనక్కి తగ్గనని వార్నింగ్ ఇచ్చేవాడు. స్టెప్ 5, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే చదువుకున్న అమ్మాయిలని, అబ్బాయిలని దగ్గర చేసి వాళ్ళ మధ్య గంధర్వ వివాహం అని చెప్పి ఇన్ఫార్మల్ మ్యారేజెస్ అరేంజ్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరిని సైకలాజికల్గా కంట్రోల్ చేసి తనకు అనుగుణంగా బ్రెయిన్ వాష్ చేసేవాడు. సో ఈ ప్లాన్స్ని బట్టే తెలుస్తుంది అతను ఎలాంటి మనిషి అని చెప్పి. అసలు మనిషిని కూడా చెప్పాలని అనిపించట్లేదు. ఇతని పైన ఎలాంటి కేసులు పెట్టారు అనే విషయానికి వస్తే అత్యాచారం, బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్, నేరపూరిత బెదిరింపులు, లైంగిక వేధింపులు లాంటి సీరియస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేశారు. అండ్ ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఈ ఐఐటి ఫేక్ బాబా. అండ్ ఇలాంటి బాబాలు మన సమాజానికి నిజంగా చెప్పండి అవసరమా? అంటే 100% ఐఎమ్ అపోజ్ టు దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో ఇలాంటి కేసెస్ చూసాం, చాలా ఉన్నాయి మన కళ్ళ ముందు, ఇప్పుడు చూస్తున్నాం, ఫ్యూచర్లో కూడా చూస్తాం. మరి మీరు ఈ కాన్సెప్ట్కి సపోర్ట్ ఆర్ అన్సపోర్ట్ అనేది కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. ఎందుకు అనంటే చాలామంది అమాయకంగా నమ్మేసి భజన అనగానే, కీర్తనలు అనగానే, ఆధ్యాత్మిక సేవ అనగానే వెళ్ళిపోతున్నారు. ఎంత దూరమైన జర్నీలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి రియాలిటీ అర్థమైన తర్వాత లబో దిబోం అని చెప్పి కాపాడండి, రక్షించండి అని వేడుకుంటున్నారు. అసలు ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఒక పర్సన్ని నమ్మాలి అని అంటే. బట్ ఇలాంటి బాబాస్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. ప్రతి పర్సన్ వెనక, ప్రతి ఇన్సిడెంట్ వెనక, ఒక జర్నీ వెనక ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ తెలుసుకొని మీరు ట్రావెల్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే మొత్తం
అంతా జరిగిపోయిన తర్వాత ఎవరు మమ్మల్ని కాపాడలేదు అని నింద వేసే ముందు మిమ్మల్ని మీరు కాపాడుకుంటే 100% మీ లైఫ్ బెటర్గా ఉంటుందనేది నా ఒపీనియన్. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి, ఇంత చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులుగా బిహేవ్ చేసి అమ్మాయిల పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు అయితే న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కూడా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు చేసే లైక్స్, షేర్స్ నా వీడియోస్కి చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ మీ ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అని అంటే మీరు చూసిన ప్రతి వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.